ఇంకోటి ఇది దీనికి రావడానికి మెయిన్ రీజన్ మా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఆయన కమెంట్ కూడా చేస్తారు చూడండి కావాలంటే. చెప్పని పిలిచి ఇట్లా ఆపం విత్ మష్రూమ్ కర్రీ. పాపం కాదు ఆపం దోశ అంటే ఇది ముల్బగల్ దోశ. లోపల చూడండి స్టఫింగ్, వేడి పొగలు చూడండి ఎలా వస్తున్నాయి. బన్ పరోటా పూరి అనుకున్నారు కదా నాకు తెలిసి. పాయ బన్ పరోటా పాయ. మన వాళ్ళు నమ్మరు బ్రో, మన వాళ్ళు నమ్మరు, మనం అబద్ధమే చెప్తున్నాం అనుకుంటారు. అమ్మ ప్రేమకి సెల్యూట్. వచ్చేసాం గురు మన హోటల్కి అయితే. స్వగ్రామం ఇది మన ఆర్ఆర్ దర్బార్ ఉంది కదా దాని పక్కనే ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. అంబియన్స్ అయితే భలే ఉంది, ఓల్డ్ వింటేజ్ లుక్ చైర్స్. ఇది భలే ఉంది చూడండి. రైతు సేవా కేంద్రం. ఇదేదో ఊర్లాగా ఉంది, కంకిపాడు మండలం. ఓ ఇది విజయవాడలో ఉన్న ఒక ఊరు. భలే కొలవేను. ఓకే సూపర్, నైస్ నైస్ నైస్. ఆర్ట్ వేసారు, భలే ఉంది ఆర్ట్ అయితే. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ బ్రో. వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు విజయవాడ. చాలా రోజుల తర్వాత మనతో ఏడీ భయ్య కూడా ఉన్నారు. చాలా రోజులైంది, లిటరల్లీ 1 month అవుతుందా, 1 month అవుతున్నట్టుంది నేను వీడియోస్ లో కనిపించి. మీ అందరికీ నేను తెలియకపోతే నేను మైసెల్ఫ్ ఈడియన్ సూపర్ బైక్. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వస్తే మనం స్వగ్రామం అనే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాం. అసలు లోపల యాంబియన్స్ పీక్స్ అయ్యా. నేను కోనవెల్లి వచ్చాను కదా, ఈ మధ్య రెస్టారెంట్లు ఏంటంటే అన్ని చీకటిగా చేస్తున్నారు. ఏమన్నా అంటే ఆస్థెటిక్ అన్నారు కానీ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. లేకపోతే ఆ బయట అపాచర్ లోపల అపాచర్ సెట్ అవ్వక తలనొప్పి వచ్చేసేది మనకి. కొంచెం బాగుంది, మంచి ఫీల్ వచ్చింది నాకు లోపలికి వచ్చినామంటే. కోనవెల్లి కొల్లవేను కోలవెన్ను అనే ఊరు ఎక్కడ, కంకిపాడు దగ్గరే మనకి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ఊరు అంట. ఓకే, ఆ కాన్సెప్ట్, ఆ పెయింటింగ్స్ మొత్తం దింపేశారు రెస్టారెంట్ లో. చాలా బాగుంది. ఇంకోటి చూసుకుంటే గనక మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ దగ్గర అన్ని దొరుకుతున్నాయి. ఏది బెంగళూరు ఫేమస్ ముల్బగల్ దోశ, తమిళనాడు ఫేమస్ మటన్ పాయా పరోటా. హోల్డ్. ఇంకోటి ఇది దీనికి రావడానికి మెయిన్ రీజన్ మా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఆయన కమెంట్ కూడా చేస్తారు చూడండి కావాలంటే. ఆయన మా మిల్లెట్స్కి వచ్చారు. మిల్లెట్స్కి వచ్చి తింటున్నారు. నేను నార్మల్గా అడిగా బ్రో ఎలా ఉంది ఫుడ్ అంటే, చాలా బాగుంది బ్రో, నేను మీ వ్లాగ్స్ రోజు చూస్తాను, నిన్న మీరు ఇచ్చేసారు కదా అని సెకండ్ వర్డ్స్ అని చెప్పేస్తున్నారు. ఫీల్ వేరు. మీరు అక్కడన్నా కలిసినా గానీ ఒక్క మాట వెయ్యండి. అదే అంటే నాకే అని కాదు, ఎవరికైనా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మీరు బ్లైండ్ గా ఫాలో అవుతారు చూసారా, ఒక్క మాట అంటే చాలు ఆ రోజు ఫుడ్ తినక్కర్లా. ఆయన చెప్పారు స్వగ్రామం కల్లండి, వాళ్ళ దగ్గర మీల్స్ చాలా బాగుండిని, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. కానీ నైట్ టైం వచ్చాను, అదే నేను లేట్ అయిపోయింది. ఓన్లీ ఆఫ్టర్నూన్ టైం. మీరు వస్తే ఒకవేళ గుర్తు పెట్టుకోండి, అది కూడా ఒకసారి చేద్దానండి. దీనికి మీరు మంచిగా రెస్పాన్స్ ఇస్తే అది కూడా త్వరలోనే ప్లాన్ చేద్దాం. మటన్ మనకు సూప్ అయితే, మటన్ పీసెస్ కూడా వచ్చినాయి, ట్రై చేద్దాం. ఇది చలికాలంలో తాగితే సిత కొట్టేస్తుంది. స్మెల్ మాత్రం అవరు పెట్టేస్తుంది. బ్రో కొంచెం చల్లగా అయిపోయింది, మనం వీడియో కోసం లేట్ చేసాం. జలుబు తెచ్చుకోవాలనిపిస్తుంది నాకు. జగ్గులో పోసే మన పోయావా, కొంచెం జగ్గు. అదే కదా చక్కగా తాగేచ్చు. అర్జెంట్గా మటన్ ముక్కనండి. వెళ్ళిపోయిందా చెప్పని పిలిచి ఇట్లా. ఆవకాయ కార్న్ చుట్టలు ఇవ్వండి, భలే ఉన్నాయి నిజంగా చుట్టలాగానే. సాఫ్ట్ వెళ్ళిపోతుంది అన్ని, పైన క్రిస్పీ లోపల ఈజీగా తెలియడానికి.
ఇది వెజ్జా? వెజ్ అది. ఏంటి బ్రో ఇంత బాగుంది ఇది? భలే ఉంది. గన్ పౌడర్ వెన్న రొయ్యలు పేరు కూడా భలే యూనిక్గా పెట్టారు. థ్యాంక్ యూ అక్క. చాలా చాలా ఇప్పుడు దీనికి మనకి సైడ్ నేను చదువుకున్నప్పుడు కూడా విన్నా బ్రో గన్ను పౌడర్ అంటే ఏంటో. గన్ పౌడర్ అంటే ఏంటి ఏంటి చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్తాను. గన్లు వేసే పౌడరా? అది ఆవకాయ కార్న్ చుట్టలు, మరి ఆవకాయ మిక్స్ చేస్తారు కదా ఆబ్వియస్గా. ఇది గన్ పౌడర్ వెన్న రొయ్యలు. గన్ పౌడర్ అంటే కందిపొడి. అయ్యా నాకు అర్థమైపోయింది రా. హిట్ లాస్ట్ స్టఫ్ కిస్సే ఖచ్చితంగా ఎత్తాడు ఏడిపోయా. ఆపం విత్ మష్రూమ్ కర్రీ. ఎందుకు పాపం బ్రో నేను. పాపం నేను. పాపం కాదు ఆపం. దోశ అంటే ఇలా ఫుల్గా ఎక్కిచ్చేసి తమిళనాడు అయిపోయింది. ఇప్పుడు బెంగళూరు ఇలా ముసుకేసినామంటే తమిళనాడు నుంచి బయలుదేరి బెంగళూరుకి వచ్చేసాం. క్రేజీ. నేను యాక్చువల్ గా ఆటోమొబైల్ కాంటెంట్ క్రియేటర్ ని ట్రావెలింగ్ చేస్తూ ఉంటా కదా. సో సౌత్ ఇండియా రైడ్ వేస్తున్నాను ఇప్పుడు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఫుడ్. లేదు, ఈ వీడియో కొలాబ్ ఉంటది చూడండి, కింద పేజ్ ఉంటది. ఇది ముల్బగల్ దోశ. లోపల చూడండి స్టఫింగ్, వేడి పొగలు చూడండి ఎలా వస్తున్నాయి. విత్ మటన్ కర్రీ, వేట మాంసం కూర. అమ్మా బ్రో ఆ మటన్ చూడండి బ్రో, ఎలా బ్రో ఈ మాంసం ఇట్లా చింపి మటన్ వేట మధ్యలో పెట్టి అలా తీసుకొని ఇవ్వండి. బా క్రేజీ. కిడ్నాప్ చేయకపోతే నా మీద ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ తింటున్నాను నేను. సాటిస్ఫైడ్ ఫుడ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఓవర్ హైప్డ్ కాదు, చాలా బాగుంది టేస్ట్. ఫస్ట్ నుంచి నాలుగు ఐటమ్లు తిన్నాం. 4 నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ థ్రెడ్ మిల్ పెడితే బాగుంటుంది, నడిచి మళ్ళీ తినచ్చు. నేను ఏది వేస్ట్ చేయాలనిపించట్లే నాకు, అంత బాగుంది. బన్ పరోటా పూరి అనుకున్నారు కదా నాకు తెలిసి. పాయ బన్ పరోటా పాయ. కరివేపాకు కళ్ళకి మంచిది. కళ్ళకా కాదా? జుట్టుదా? జుట్టుకి పర్లేదు, ఏదో దానికి మంచిదేగా. బ్రో అదే ఉంది పరోటా. మటన్ లెగ్ కొంచెం కుక్ అయితే ఇంకా కొంచెం హార్డ్ ఉంది. కొంచెం కుక్ అంటే ఇంకా బాగుంది. నాకు ఈ బన్ పరోటా కన్నా కూడా నూల్ పరోటా అంటే బాగా ఇష్టం బ్రో. ఇలా ఎత్తితే మీకు పొరలు వచ్చేస్తాయి. భలే ఉంటుంది అది. ఆ ఇమాజినేషన్ ఎవరైనా ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటుందో. నూల్ పరోటా చాలా బాగుంటుంది. ఎలా అంటే వచ్చేస్తుంది. చెన్నై చేపల బ్యాచ్ లాగా చెన్నై చికెన్ 65 చెన్నైలో ఫేమస్. బాగుంది. మళ్ళీ అలా వెళ్ళాం మదురై నుంచి చెన్నైకి. మళ్ళీ చెన్నై వచ్చాం. ఇలా కాదు, నిమ్మకాయ ఉల్లిపాయ నేను వేస్తా కదా బాబు. నాకు ఊనా. ఓకే లెట్స్ గో. బా మస్తుగా అమ్మ. లేట్ అయిపోతుంది. బిర్యానీ పెట్టించేసుకుందాం మనం. బిర్యానీ పెట్టాయి. అంబూర్ మటన్ బిర్యానీ. మటన్ ముక్క పడింది. ఓ బ్రో ఇది చూసారా, బిర్యానీకి తగ్గట్టు అక్కడ స్పెషల్ రైతా. ఇది గట్టిగా ఉంటుంది, ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి. ఇదేమో మనం తినలేములేండి, మిర్చిగా సాలను. అదే ఆ టైప్ మటన్ చూడండి అసలు ఎలా పడిపోతుందో. మంచి సాఫ్ట్గా ఉంది. రావచ్చు, చెన్నై నుంచి చూసేవాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. చెన్నై పీపుల్ ఎవరైతే విజయవాడలో ఉన్నారో ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చి. చిట్టిముత్యాల రైస్ మీరు చూస్తే కనుక ఇదిగోండి, చిట్టిముత్యాల రైస్ ఇదిగోండి. అసలు పీసెస్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి. ఇదిగోండి
మంచి మసాలా ఫ్లేవర్తో తిన్నాం ఇప్పుడు. మీరు ఇక్కడే ఉన్నారా? ఉండండి, రీల్ కోసం తిన్నాము. అమ్మా బ్రో అక్క, మీరు ఇక్కడ ఐటమ్స్ అన్ని ట్రై చేశారా? చేస్తారా? మమ్మల్ని జాయిన్ చేసుకుంటారు, రోజు ట్రై చేస్తారు. కాదండి, ఎలా ఇలా మీ షఫ్ చాలా బాగుందండి ఫుడ్. మన వాళ్ళు నమ్మరు బ్రో, మన వాళ్ళు నమ్మరు, మనం అబద్ధమే చెప్తున్నాం అనుకుంటారు. మా ఫ్రెండ్స్ ఎవరన్నా అరే మన రెస్టారెంట్ సజెస్ట్ చేయరా అంటే ఒక 10 నిమిషాలు కూర్చొని ఆర్డర్ ఇచ్చాను. అవసరం, నిజంగా అవసరం. నేను నిజం చెప్తున్నా, ట్రై చేయండి. మేము ఇందాక ఓనర్స్ కూడా ఇదే మాట చెప్పాం, టేస్ట్ ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి చాలు, ఇంకా మీకు ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. టేస్ట్లో అయితే చేంజెస్ ఏమి ఉండవు, పక్కా మేము తిన్న టేస్టే మీరు తిన్నప్పుడు కూడా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి తర్వాత కమెంట్ చేయండి. బాగాలేదంటే అదే కమెంట్ తీసుకెళ్ళి ఓనర్స్కి చూపించి మళ్ళీ వీడియో అయితే చేస్తాం మేము, ఎందుకంటే మీరు నమ్మాలి కదా బ్రో. నేను మీ పర్మిషన్ లేకుండా చెప్పాను, డన్ బ్రో, పర్లేదు, వాళ్ళు నమ్మాలి కదా. కరెక్ట్గా చెప్పారు. ఆ కమెంట్ మీద ఒక రీల్ అన్నా వీడియో అన్నా చేద్దాము. ఓకే, ఎందుకు బాగాలేదు? నా ప్రేమ, నా ప్రేమ, నా ప్రేమ మీకోసం. ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు లవ్. సిజ్లర్ అయితే ఆర్డర్ చేసా, ఇది కోకోనట్ పుడ్డింగ్ అన్నారు. భలే జల్లి. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. గులాబ్ జామున్ సిజ్లర్ లాగుంది ఇది, వేడికుంది. వేడిగా కింద ఈ ఆకు ఫ్లేవర్ కూడా దిగిపోయింది, మీకు తెలుస్తుందా? ఒకసారి తినండి. బా అయ్యా ఎవరో అసలు చూసారా ఆ ఫ్లేవర్ ఎలా దిగిందో? ఇంత అరిటాక్లో కూడా ఇలా అయ్యా వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి రిలీజ్ చేశారు. అయ్యా ఇవి చాలా బాగుంది, మామూలుగా పెట్టిన ఐటమ్స్ కాదు, అక్కడ మందిగా ప్లాన్ చేసి పెట్టారు. మీకు ఈ రేక్ ఏదైతే ఉందో వినిపిస్తుందా, ఇది హీట్ ఉంటుంది, దీని మీద ఆకు వేశారు, ఇది అరిటాకు, అరిటాకు లోపల డెజర్ట్ ఏదైతే ఉందో అది వేశారు. ఈ అరిటాకు ఫ్లేవర్ ఈ డెజర్ట్ లోపల దిగి ఆ టేస్ట్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా వేసింది రోజు కరెక్ట్గా సగం చేసాం బ్రో. ట్రై చేద్దాం. వచ్చిందే కొంచెం చూసి తీసుకొని. బా కోకోనట్ లవర్స్కి అయితే మస్ట్ ట్రై అమ్మా. నేను మెనూ ఇచ్చేస్తాను మీకు కింద డిస్క్రిప్షన్లో. ఈ రెస్టారెంట్కి వచ్చి ఆ ఐటమ్ చెప్పండి చాలు. బ్రో ఇది మీకు కొన్ని బీటీఎస్ కూడా పెట్టేస్తా. మేము మాట్లాడుకున్నవి కూడా రియలిస్టిక్గా ఉండాలి కదా, పెడతాను చూడండి. నా వల్ల కాదు బ్రో, ప్రైజింగ్ చూపించలేదంటారు మళ్ళీ. ఇదిగోండి బస్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. బ్రో ఏంటి ముందే వచ్చి నుంచి ఉన్నారు? అవునా? ఒక మదర్ వాళ్ళ కొడుక్కి రాసిన లెటర్స్ ఇవి. అదేంటి 80s లో? అవునా? ఓ లెటర్స్ చూడండి. అయ్యా చదువు సన్ని. పివి రమణ, రూమ్ నెంబర్ 1114, ఎస్ఐటి క్యాంపస్ హాస్టల్, తుమ్కూరు, ఓకే, కర్ణాటక స్టేట్ది. కోలవెన్ను నుంచి వాళ్ళ అమ్మగారు రాస్తున్నారు. చిరంజీవి చిన్నని దీవించి వాళ్ళయున్నది నీవు రాసిన లెటరు అందినది. మార్కులు వచ్చి ఉంటే మార్కులు వచ్చినాయి అనుకుంటున్నాను. ఎన్ని సబ్జెక్టులు అయినా వచ్చిన పరీక్షలకు ఏమి ఉంచకుండా రాయవలసినదే. నీవు ఇకనైనా శ్రద్ధగా చదువుతావని ఆశిస్తున్నాను. కోటిమ్మ నిన్ను బాగా చదవమంటున్నది. బుజ్జి, పండు, కులాస, నీవు మాత్రము చాలా శ్రద్ధగా చదవాల్సినది. చాలా చదవాల్సినది. బట్టలు పంపిస్తాము. అన్ని సంగతులతో వెంటనే లెటరు రాస్తావు కదూ అని క్వశ్చన్ మార్క్. చెరుకు కొట్టుటము ఆలస్యం అవుతున్నది. పేరయ్య గారి
చెరునామా అదేంటి చేను మాత్రమే కొట్టారు. ఆ, కెకెట్ 33 టంకాడికి అదేంటి 33 టంకాడికి అయినది. దారులు లేక ఆపేశారు. మళ్ళీ 23 రోజులలో 2-3 రోజుల్లో 2-3 రోజులలో మొదలు పెట్టవచ్చు. మా తిప్పలు మేము ఉంచుకుంటాము. అమ్మమ్మ నెప్పలి నుండి నిన్నే వచ్చింది. ఈరోజు పల్లిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోతుందా? ఓకే, వెళ్ళిపోతుంది. 4 రోజుల నుండి ఎండలు బాగా వేస్తున్నది. ఈరోజు మొత్తం అదేంటి ముక్కల గులాబీ మొత్తము 15 గులాబులు పూసినవి. ఎంత బాగున్నాయో. బాగా చదువుతున్నావు కదూ. అమ్మో 2 సార్లు ఇట్లు ప్రేమతో మీ అమ్మ. ఇట్లు ప్రేమతో మీ అమ్మ. అయ్యా, క్రేజీ లెటర్. అస్సలు ఈ వెనకాల కూడా ఒకటి ఉంది, అది పాస్ చేస్తాను. వీడియో చాలా లాంగ్ అయిపోయిద్ది, మీరు ఆపి చదువుకోండి. ఇవన్నీ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెస్టారెంట్ హోటల్ ఎవరిదైతే ఉందో వాళ్ళ నుంచి ఈ లెటర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినారు ఎక్కడ అక్కడ అమ్మ ఉందా, అమ్మ వాళ్ళ పిల్లలకి వంట వండడము, బావి నుంచి నీళ్లు తేయడము, పాటరీ. అక్కడ చూడు గోవులు. అమ్మ లెటర్ రాస్తుంది అక్కడ. అమ్మ కోలవెన్ను నుంచి రమణ గారికి లెటర్ రాస్తుంది. సూపర్ స్క్రిప్చర్ చాలా బాగున్నాయి. క్రేజీ అంబియన్స్. ఎవరైనా పడిపోవాల్సిందే ఈ అంబియన్స్. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక లెటర్ ఉంది, పాస్ చేసి చదవండి ఎవరన్నా చదవాలనుకునే వాళ్ళు. ఇంకిలా మెట్ల మీద నుంచి వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సీటింగ్ అయితే ఉంది. బాగుంది సీటింగ్. ఈ రెస్టారెంట్కి హైలైట్ మాత్రం ఆ లెటర్సే. చాలా ఎమోషనల్గా ఉన్నాయి ఆ లెటర్స్. ఆ పాత రోజులను గుర్తు చేసినాయి. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గులాబీ పూలు ఎన్ని ఉన్నాయి, బాగా అనిపించింది. అమ్మ ప్రేమకి సెల్యూట్. ట్రై చేయండి. మేము ఫస్ట్ నుంచి ఏమేమి ట్రై చేసామో మీరు చూస్తూ ఉంటారు కదా. వాటిల్లో మీకు నచ్చినవి మటన్ చికెన్ ఏంటి అన్నది మీరు రాసుకొని వచ్చి ఇక్కడ చెప్పి ఆర్డర్ ఇచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి. బాగోపోయినా కమెంట్ చేయండి, బాగున్నా కానీ కమెంట్ చేయండి. మీ ట్రై చేసే కమెంట్ చేయండి. మీ రెస్పాన్స్ అనేది మాకు చాలా వాల్యూ అవుతుంది. మీరు ఒకవేళ బాగాలేదు అని చెప్తే, నేను ఆల్రెడీ వీడియోలో ఏం చేస్తానో చెప్పాను. ఇక్కడతో ఈ వీడియో థ్యాంక్ చేసేస్తున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.